అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు భద్రతా దళాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించారని తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ. సువర్ణ, అంటే ఇదొక మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బగానే చూడాలి. వరుసగా మనం చూస్తూ ఉన్నాం అగ్రనాయకుల లొంగుబాట వైపు, మరోవైపు ఎన్కౌంటర్లో చనిపోతున్నటువంటి మావోయిస్టుకు సంబంధించి ఇప్పుడైతే హిడ్మా అంటే ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించి అత్యంత ముఖ్యమైన నాయకుడిగా చెప్తాం. ఆపరేషన్లను ఆయన సిద్ధం చేయడంలో సిద్ధాస్తుడు. ఆపరేషన్లు ఒక ప్లాన్ చేశాడంటే ఖచ్చితంగా అది వర్కౌట్ కావాల్సిందే. అంటే ఒకప్పుడు ఎక్కువగా మందుపాతలపై ఆధారపడ్డటువంటి మావోయిస్టు పార్టీని మెల్లిమెల్లిగా అంటే తుపాకుల ద్వారా ఫైరింగ్ ద్వారానే మొత్తం ఆపరేషన్ అంతా కొనసాగించే విధంగా ప్లాన్ చేసినటువంటి వాళ్ళు హిడ్మా చాలా కీలకమైన నాయకుడిగా ఉంటాడు. తన 17వ ఏటనే ఆయన ఈ మావోయిస్ట్ పార్టీలో చేరి ఆ తర్వాత అంచెలంచెలు ఎదిగిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి 7వ తరగతి వరకే చదువుకున్న హిడ్మా అంటే కొత్త విషయాలు నేర్చుకోవడంలో చాలా దిట్టగా ఉంటాడు. ముఖ్యంగా టెక్నాలజీ, ముఖ్యంగా ఈ ఆయుధాలను వాడే విషయంలో మాత్రం చాలా నేర్పరిగా ఆయనకు పేరుంది. ఇన్ని సంవత్సరాల ఈ కాలంలో, సుదీర్ఘ కాలంలో ఆయన చాలా స్వల్పంగా మాత్రమే, చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే గాయపడ్డట్టుగా కూడా మావోయిస్టు వర్గాలు చెప్తాయి. అయితే 96-97 సంవత్సరంలో ఆయన తన 17వ ఏట మావోయిస్ట్ పార్టీలో చేరిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న సిచ్యువేషన్కి ఆయన కమాండో ఆపరేషన్ కోసం ఆయన ఆ దళంలో ముందు ఆయన చేరాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆయనకి అంటే కొత్త విషయం నేర్చుకునేటువంటి ఆతృత కూడా ఎక్కువ ఉంది కాబట్టి చాలా టెక్నాలజీ వైపు ఆయన ఫోకస్ పెట్టినట్టుగా చెప్తూ ఉంటారు. అలాంటి హిడ్మా ఈరోజు హతమైనట్టుగా వార్తలు వస్తుండడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. ఆయన భార్యతో పాటు మరొక 3 మావోయిస్టులు, అంటే మొత్తం 5, హిడ్మాతో కలిపి 5 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ చనిపోయినట్టుగా చెప్తున్నారు. హిడ్మా సంబంధించి అతనికి ఇద్మల్లు, సంతోష్ అనే 6 పేర్లు ఉన్నాయి. తనకు సంబంధించి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా అప్పుడున్నటువంటి వేతే తనకు సంబంధించిన తన తెగలకు సంబంధించినటువంటి ఆ తెగల ఏరువేతకు సంబంధించిన ఆపరేషన్లు కొనసాగాయో అప్పుడు విప్లవం వైపు మొగ్గు చూపినటువంటి హిడ్మా అప్పటి నుండి కూడా కంటిన్యూగా నిరంతరంగా తన పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను కూడా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్స్ మావోయిస్టులను పూర్తిగా అంతమొందించే లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్ వైపు, మరోవైపు అగ్రనేతల లొంగుబాటు వైపు, ఇట్లా పార్టీకి ఎదురులేని దెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఈ క్రమంలో హిడ్మాకు సంబంధించి, అంటే హిడ్మా అనే వ్యక్తి గతంలో కూడా చాలాసార్లు అతను చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ధృవీకరిస్తున్నారు. అంటే మొత్తం ఖచ్చితంగా ఆయనను టార్గెట్గా చేసుకుని చాలా రోజులుగా ఆయనకు సంబంధించి అన్వేషణ కొనసాగుతుంది, సెర్చెస్ కొనసాగుతున్నాయి. ఒక పక్కా ప్లాన్తోనే ఈరోజు ఆయన ఉన్నటువంటి ప్రదేశాన్ని గుర్తించి ఆ ప్రాంతానికి వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా ఎదురుకాల్పులు మొదలయ్యాయి. అట్లా ఎదురుకాల్పులు కొనసాగాయి. 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో హిడ్మాతో పాటు అతని భార్య కూడా మరణించింది. ఆ తర్వాత మరో 3 మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా ఇప్పటికే చెప్తున్నారు. ఇంకా అధికారిక వివరాలు, అధికారిక ప్రకటన అయితే మరి కాసేపట్లో రాబోతుంది. అయితే ఏదేమైనా ఇంత భారీ ఎన్కౌంటర్ మాత్రం జరగడం, ఇందులో హిడ్మా లాంటి ఒక నాయకుడిని కోల్పోవడం ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఇది గట్టి ఎదురు దెబ్బగానే చూడాల్సి ఉంటుంది. ఓవైపు వరుసగా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఎవరైతే ఈ మధ్య మనకి లొంగిపోయినటువంటి నాయకులు ఉన్నారు, ఆ నాయకులకు సంబంధించి కావచ్చు, ఆల్రెడీ పార్టీలో ఉన్న వారికి సంబంధించి మాటల యుద్ధం కూడా ఓవైపు కొనసాగుతూ వచ్చింది. వారు మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. అంటే ప్రస్తుతం మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇంకా మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మనం ఇంకా జనజీవన స్రవంతితో కలిసి మన పోరాటం కొనసాగించాలనేటువంటి వాదన ఈ మధ్యకాలంలో ఎవరైతే లొంగిపోయారో అగ్రనాయకులు వారంతా కూడా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. దీనికి కౌంటర్ ఇస్తూ చాలామంది ప్రస్తుతం పార్టీలో ఉన్నవారు కూడా మాట్లాడడం, ఇవంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ అవ్వడం ఖచ్చితంగా పార్టీకి ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఎవరైతే లొంగుబాటుకు గురైనటువంటి నాయకులు వాదనకు ఇది కొంత బలం చేకూర్చినట్టు కూడా మనం భావించాల్సి ఉంటుంది. మరి వచ్చే రోజుల్లో ఈ పరిణామాలు ఏ వైపు దారితీస్తాయి పార్టీ, ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇప్పటికే కీలక నాయకులందరూ కూడా వరుసగా లొంగుబాటు గురవుతున్నారు. ఆ తర్వాత మంచి అంటే సొంత టెక్నాలజీ వాడుకుంటున్నటువంటి సెంట్రల్ కేంద్ర బలగాలన్నీ కూడా ఒక ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలతో అక్కడి స్థానిక పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్లు కొనసాగిస్తుండడం, దీంతో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అయితే కోలుకోలేని విధమైన పరిస్థితిలో ఉంది. చాలా బలహీనపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హిడ్మా అనేటువంటి ఒక నాయకుడిని కోల్పోవడం అయితే ఖచ్చితంగా పార్టీకి గట్టి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంది. ఇంకా ప్రస్తుతం అయితే అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. హిడ్మాపై ఆల్రెడీ ₹1 కోటి రివార్డు కూడా ప్రకటించి ఉన్నారు.
ఆయన భార్య కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయింది. మొత్తంగా ప్రస్తుతం ఆపరేషన్ పూర్తయింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే రాబోతుంది. ఏదేమైనా హిడ్మా లాంటి నాయకుడు అంటే ఎందుకంటే ఎలాంటి ఆపరేషన్ అయినా గెరిల్లా ఆపరేషన్స్ అయినా కూడా దాన్ని నేర్పరిగా చాలా పకడ్బందీగా నిర్వహించేవాడని చెప్తారు. ఆయన స్వయంగా అక్కడ ఆపరేషన్లో పక్కనే ఉంటూ తను ఎప్పుడు కూడా తుపాకీ పట్టేవాడు కాదు. తను మొత్తం స్కెచ్ వేయడంతో పాటు వారందరికీ గైడ్ చేసేవాడని చెప్తూ ఉంటారు. ఆ ఆపరేషన్స్కి తన దగ్గరే ఉంటూ తన వెంట ఉన్నటువంటి తన సైన్యానికి తన టీంకి ఎప్పటికప్పుడు వారికి పకడ్బందీగా ఆ ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళికలను అమలు చేసే విధానం ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో అయితే ఎప్పుడు మనం ఈ మందు పాత్రలు పేల్చడం లాంటివి చేసేవారు. మందు పాత్రలు అమర్చడం కావచ్చు, పేల్చడం అనేది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ఆ తర్వాత దాన్ని పూర్తిగా దానికి స్వస్తి పలికి పూర్తిగా కేవలం వెపన్స్ మీద ఆధారపడేటువంటి ఒక కల్చర్ని తీసుకొచ్చింది మాత్రం హిడ్మానిగానే చెప్తుంటారు. అలాంటి హిడ్మా సంబంధించి హిడ్మా యొక్క కోల్పోవడం అయితే ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గట్టి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంది. అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం కల్పిస్తుంది. సువర్ణ రమణ, అయితే వ్యూహాత్మకంగా నడిపించే హిడ్మా అంటే మాస్టర్ మైండ్ గా చెప్పుకోవచ్చు మీరు అంటున్న దాన్ని బట్టి చూస్తుంటే. మరి హిడ్మా మృతి మీరు అన్నట్లుగా మావోయిస్ట్ పార్టీ మీద చాలా పెద్ద దెబ్బగానే మనం పరిగణించవచ్చు. మరి ఈ ఎదురు దెబ్బతో మావోయిస్టు నేతలు అంటే అగ్రనేతలు ఇంకా ముందుకొచ్చి లొంగిపోయే అవకాశాలు ఉన్నాయా? కగార్ ఇంకా కొనసాగే నేపథ్యంలో అంటే పెద్ద పెద్ద మావోయిస్ట్ అగ్రనేతలు ముందుకొచ్చి లొంగిపోయే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? కగార్ ఆపరేషన్ సంబంధించి ఆ సమయంలో చర్చ జరుగుతున్న సమయంలోనే అగ్రనాయకులు కొంతమంది ఇటు పోలీసులతో చర్చలు చేసి వారు లొంగిపోయిన పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ సందర్భంగా ఇటు లొంగిపోయిన నాయకులకు ఆ తర్వాత ఇంకా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మధ్య మాటల యుద్ధం లేఖల రూపంలో పెద్ద ఎత్తున కనిపించింది. కొంతమంది మావోయిస్టులు తమ లేఖలు విడుదల చేసి ఆ లేఖల ద్వారా వీళ్ళంతా కూడా పార్టీకి వెన్నుపోటు పొడిచారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా వారు వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే లొంగిపోయిన నాయకులంతా కూడా పదే పదే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఫస్ట్ ప్రాణాలు కాపాడుకుంటేనే కదా మనం అనుకున్న సిద్ధాంతాలను ఆశయాల్ని కొనసాగించగలుగుతాం. ఒకప్పుడున్న పరిస్థితులు ప్రస్తుతం లేవు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన అడవుల్లో దాచుకునే కన్నా ఖచ్చితంగా జనస్రవంతిలోకి కలిసి మన పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నమే చేశారు. మేము ఎక్కడ కూడా మా సిద్ధాంతాలను వదిలిపెట్టాం, మాకు సంబంధించిన సిద్ధాంతాలతో ముందుకెళ్తాం, కానీ అదంతా కూడా జనజీవన స్రవంతిలో కలిసే పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అంటే వరుసగా రోజుకి మనం మన అగ్రనాయకులు కోల్పోతున్న ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా లొంగిపోవడమే కరెక్ట్ అనేటువంటి భావనే వారు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్తో ఓవైపు కేంద్ర ప్రభుత్వం కొంత సక్సెస్ అయిందని భావించాల్సి ఉంది. ఎందుకంటే ఒత్తిడి తీవ్రస్థాయిలో తీసుకొస్తున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర బలగాలను ఒక రంగంలో దించడంతో పాటు అక్కడ రాష్ట్ర బలగాలను కూడా రంగంలోకి దించి నిరంతర ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. జల్లెడ పడుతున్న పరిస్థితి మనం చూసాం. ఓవైపు కొన్ని వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం పగడ్బందీగానే ముందుకెళ్ళింది. హోంమంత్రి లాంటి వారు వరుస ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మొత్తం మావోయిస్టు పార్టీని పూర్తిగా తొలగించే వరకు, అంతం చేసే వరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందంటూ కూడా ఆయన పదే ప్రకటనలు చేస్తూ ఉండడం కూడా చూసాం. ఇక టెక్నాలజీ విషయంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర బలగాలు వాడుతున్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులను కూడా గుర్తించి ఈ ఆపరేషన్ను నిరంతరంగా కొనసాగిస్తూ వచ్చారు. దానిలో భాగంగా జరిగిందే ఇప్పుడు హిడ్మా ఆపరేషన్ కూడా అనుకోవచ్చు. ప్రస్తుతం హిడ్మాతో పాటు ఆయన భార్య మరో ముగ్గురు కూడా ఇందులో చనిపోవడం అయితే ఖచ్చితంగా గట్టి ఎదురుదెబ్బని చెప్పాలి. ఇది ఖచ్చితంగా మిగతా నాయకులకు కొంత ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంది. మరికొంతమంది నాయకులు లొంగుబాటుకు సిద్ధమవుతారా, ఏం చేస్తారు, నెక్స్ట్ ఎలా మరి దీన్ని ఎదుర్కొంటారా అనేటువంటి చర్చ అయితే సాగుతోంది. చాలామంది సిద్ధాంతాలతో అంటే ఇటువంటి ప్రస్తుతం లొంగిపోయినటువంటి నాయకులతో వారి సిద్ధాంతాలతో విభేదిస్తున్నటువంటి వారైతే మేము ఇంకా ప్రజల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అడవుల మార్గంలోనే మేము కొనసాగిస్తాం మా పోరాటాన్ని కూడా వారు చెప్తున్న పరిస్థితులు చూసాం. వారి ప్రకటనలు కూడా లేఖల ద్వారా విడుదలయ్యాయి. మరి ఈ క్రమంలో ఏం జరగబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఒక్కొక్కరిని మెయిన్ లీడర్స్ని టార్గెట్గా చేసుకుని ఈ కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో హిడ్మా లాంటి నాయకుడు ప్రస్తుతం అతం కావడం వల్ల ఖచ్చితంగా ఆ పార్టీపై తీవ్రమైన ప్రభావం చూపెట్టే అవకాశం అయితే లేకపోలేదు. మరి ఏం జరగబోతుంది, నెక్స్ట్ మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఇంకా చాలామంది అగ్రనాయకులు ప్రస్తుతం అడవుల్లోనే ఉన్నారు. వారు ఇంకా మన్యం బాట అడవి బాట ఇంకా వదిలిపెట్టలేదు కాబట్టి మరి వారి స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుందో మనం చూడాలి. ప్రస్తుతం అయితే ఈ ఆపరేషన్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హిడ్మా హతం కావడం అయితే ఖచ్చితంగా ఆ పార్టీకి ఎదురులేని దెబ్బగానే మనం భావించాల్సి ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.